దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యానికై మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. ధ్యానించుకుంటానికై కూడి ఉన్న మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యము చదువుకుందాము. యెషయా 24:4. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికించిన ప్రవచనము దేశము వ్యాకులము చేతను దుఃఖము చేతను క్షీణించిపోవచ్చున్నదన్న మాట, ఆ అంశాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, నేటి పరిస్థితుల్లో, నేటి వాతావరణంలో, నేటి విశేషములతో మనము వింటుంటే దేశమంతా వ్యాకులము చేత వాడిపోతుంది. కరెక్టే. పరిశుద్ధ గ్రంథములోని ఈ యొక్క దివ్యమైన వాక్యము ఎంతంటే ఇది దేశము వ్యాకులముతో వాడిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, ఎక్కడ చూసినా పట్టణాలు, నగరాలు తగులుపోతున్నాయి. అంతస్తులు, భవనాలు కూలిపోతున్నాయి, కాలిపోతున్నాయి. పిల్లల పాఠశాలలో, పిల్లల స్కూళ్ళు మనం ఎన్ని వింటున్నాము, రోజు వింటున్నాము కదా ప్రియ దేవుని బిడ్డలారా. మనకి వార్తాపత్రికలు వచ్చినాయి అంటే వార్తాపత్రికల్లో మృతుల సంగతులు, యుద్ధాల సంగతులు, భయంకర వాతావరణాలు, ఉప్పెనులు, వరదలు, జనం కొట్టుకుపోతున్నారు, ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఎక్కడ చూసినా, ఎటు చూసినా సరే వార్తాపత్రికల్లో పత్రిక వచ్చిన వెంటనే ఉదయము ఓపెన్ చేయగానే ఇవే రక్తసిక్తమైనటువంటి బొమ్మలే కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు. ఎందుకంటే అందుకని వ్యాకులము చేత దుఃఖము చేత క్షీణించిపోతుంది ప్రపంచం అంతా. ఇది మనం ఎందుకు అయ్యా అని అనుకుంటే ఎలాగ నరుల పాపం, ప్రియ దేవుని బిడ్డలారా, నరుల పాపం కూడా ప్రకృతికి కూడా భంగం కలిగిస్తున్న మహాభయంకర వాతావరణం మనము చూస్తున్నాము. నరుల పాపాలు అలా భయంకరంగా ఉన్నాయి. చూడండి ఎంత భయంకర వాతావరణాలు, నమ్మక ద్రోహాలు, పసిబిడ్డ మీద లైంగిక వేధింపులు, కొట్లాటలు, కుటుంబాల్లో కొట్టుకోవటం, తిట్టుకోవటం, నానా భయంకరమైనటువంటి వాతావరణాల్లో ఈ రోజుల్లో మనకి కనిపిస్తున్నాయి, చూస్తున్నాము కదా. ఇందుకే హోషేయ ప్రవక్త కూడా 4వ అధ్యాయము 1వ వచనములో సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము. దేశంలో చూస్తున్నాము.
ప్రపంచం అంతా చూస్తున్నాము. ఎందుకంటే ఒక కనికరము లేదు, ఒక సత్యాన్ని అవలంబించటం లేదు, జ్ఞానము కలిగిన వాడు ఒక్కడునూ లేడు. దేశమంతా అల్లకల్లోలమైపోతుంది. ఎవడికి పాటి వాడే యుద్ధ వీరులాగా ప్రవర్తిస్తున్నారు. ఒక వినయం లేదు, ఒక ప్రేమ లేదు, ఏమీ లేదు. ఇలాంటి దేశ నివాసులు ధర్మశాసనాలని అతిక్రమించి ఆయన కట్టడలను విధులను మార్చి నిత్య నిబంధనను మీరి అపిత్రులయ్యి ఎవరికి వారే శిక్షకు పాలైపోతున్నారంటే వాస్తవాలు మనము డైలీ నిత్య చూస్తున్నాము కదా ప్రియ దేవుని బిడ్డలారా. నేటి ధ్యాన వాక్యాన్ని బట్టి పూర్వం ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రానికి అవిధేయులై ఎన్ని శ్రమలు అనుభవించారో మనం గుర్తు తెచ్చుకుందాము. యెషయా ప్రవక్తే 1వ అధ్యాయము 2లో ఏమంటున్నాడంటే అది చూడండి ఒకసారి. ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి ఇతరుల పట్ల అన్యాయం జరిగిస్తూ మోసాలతో విగ్రహాలను పూజిస్తూ దేవుడి మీద తిరుగుబాటు చేసినట్లు నేటి లోక ప్రజలు చేస్తున్న దుర్మార్గాల వలన దేశమంతా వాడిపోతూ దుఃఖము చేత క్షీణించిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విసర్జించిన వారి గురించి, లోకము గురించి బాగుపడాలని మనం అందరం ఏమి చేయాలి? మనం చేసేది ఏమి చేయలేము, మనం ప్రార్థన చేయాలి, అంతే. ప్రార్థన చేయాలి. ప్రార్థన వలనే మనకి క్షేమాలు దొరుకుతాయి. దావీదు గారు కీర్తనకారుడు కూడా ఏమి రాస్తున్నాడు? 27వ సంకీర్తన 11వ వచనములో, ఏమి జరిగినా, ఏమి కావాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా మనం ఏమి చేయలేము. మనం చేయవలసిందల్లా ఏంటంటే ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథము 27వ సంకీర్తన 11వ వచనములో కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు ఆ మాట. ప్రార్థన చెయ్యాలంతే, ఏమి చేయలేం. దేశమంతా వాడిపోతున్నా సరే, లోకమంతా దుఃఖంతో క్షీణించిపోతున్నా సరే మనం ఏమి చేయలేం. మనం చేయవలసిందల్లా ఒక్కటే, శుద్ధ హృదయముతో దేవుని ప్రార్థించాలి, దేవుని అడగాలి, దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. తండ్రి, ఈ బాధల నుంచి మమ్మల్ని తప్పించయ్యా, మాకు మంచి మనసు అనుగ్రహించు తండ్రి మనం అడగాలి. నీ కట్టడలను, నీ విధులను మేము నిరంతరము పాటించి నీ దివ్యమైన ప్రేమను మేము పొందుకునేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి అని మనం అడగాలి. అడగకపోతే ఇంకా దేశము వాడిపోతుంటుంది, క్షీణించిపోతుంది. దేవుని విసర్జించిన వారి గురించి, లోకము గురించి బాగుపడాలని మనం అందరం ప్రార్థన చేయాలి. దేశములో వ్యాకులత మరియు దుఃఖముల నుండి విడుదల పొందాలంటే మనము కీర్తనకారుడు సెలవిచ్చిన ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులమందరము సమాజముగా కూడుకొని దేవునికి కీర్తనలు పాడుకుంటూ శుద్ధ హృదయముతో దేవుని స్తుతించాలి. ప్రతిదీ కూడా చావులే కనిపిస్తున్నాయి, కాలిపోవటాలు కనిపిస్తున్నాయి. గాలి ప్రయాణాలలో ప్రయాణించే వాహనాలు, విమానాలు కూలిపోతున్నాయి, వరదలు కొట్టుకుపోతున్నారు, అగ్ని గంధకాలు పట్టణాల మీద పడిపోతున్నాయి, మంచి మంచి ఎత్తైనటువంటి భవనాలు కూలిపోతున్నాయి, కాలిపోతున్నాయి, ప్రజలు అల్లాడుచూ చనిపోతున్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ మనం ప్రార్థనలు చేయాలి. అప్పుడు దేశము వ్యాకులము చేత వాడిపోవటం అనేది జరగదు. ఎప్పుడైతే మానవులలో దేవుని ఆశ్రయించే ఆ ఉద్దేశము
క్షీణించిపోతున్నాయో, అనేక రకాలైనటువంటి బాధలు, హింసలకి లోకము గురైపోతుంది. అది ఎవరు తప్పించలేరు. అందరూ ఏకకంఠముతో మనం అంతా ప్రార్థనలు చేస్తూ దేవునికి స్తుతులు స్తోత్రాలు మనం చెల్లించుకుంటూ మన యొక్క ప్రవర్తనను మార్చుకొని మన దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తే మనము దేశాన్ని, మనలను రక్షణతో మనము అలంకరింపబడతాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, మంచి మనసుతో దేవా, నీవు మంచి మనసునే మాకు అనుగ్రహించి ఇచ్చావయ్యా, నీ స్తోత్రములు తండ్రి. ప్రభువా, రాను రాను తండ్రి దేశములో నాయన నీవు దేవుడు అని గుర్తించినటువంటి లక్షణాలు లేక ప్రతి మానవుడు బాధలకే గురైపోతున్నాడు ప్రభువా. అలా లేకుండా చెయ్యయ్యా. లోకము దుఃఖముతో దేవా క్షీణించిపోతుంది తండ్రి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నిన్ను స్మరించుకొనుచు దేవా, నీకు ప్రార్థనలు మేము చేసుకొని నీ ఆశ్రయము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, కృపగల తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి జీవించేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించమని తండ్రి, ఈ మనవలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.